మీరు ఒక మొన్న పోస్ట్ చూసారా? మంగ్లీ గారిది ఒక పోస్ట్ చూసాను నేను. ఓకే, ఏంటిది? ఆవిడ ముందు ప్రమోషన్ చేసింది, అంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి. ఓకే, ఎప్పుడు ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్. అయితే రీసెంట్గా ఆవిడ ఒక పోస్ట్ పెట్టింది, అంటే లైక్ నన్ను ఇప్పుడు ఏ రాజకీయాలతో అసలు కలపద్దు, నేను ఏ రాజకీయాలకి సంబంధం లేదు, ఎందుకు నా జీవనోపాధి కోల్పోతున్నాను దానివల్ల అని చెప్పేసి. అవును. ఇట్లా మీకేమనిపించిందా ఇప్పుడు నేను నిజంగా అండి, అంటే నాకు పాపం ఆవిడ చెప్పింది కూడా కరెక్టే, మంగ్లీ గారు చెప్పింది కూడా కరెక్టే. తను అంటే ఎవరికైనా ఒక హక్కు ఉంటుంది. ఇప్పుడు మీకైనా మీకు నచ్చిన పార్టీకి ఓటేయండి అని మీరు చెప్పొచ్చు, నాకు నచ్చిన పార్టీకి ఓటేయండి అని నేను చెప్పొచ్చు. అలాగే ఆవిడ వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్ అన్నకి ఓటేయండి అని చెప్పింది, దాంట్లో తప్పేం లేదు కదా, తప్పేముంది? సో ఇప్పుడు ఆ విషయాన్ని తీసుకొని వచ్చి పెద్ద ఇది చేసే అంత అవసరం ఏముంది? తను ఎక్కడైనా ప్రచారం చేసిందా, లేకపోతే ఎవరినైనా వల్గర్ గా మాట్లాడిందా? లేదు, ప్రచారం చేసింది, చేసింది ఓకే, జనాల్లోకి వచ్చి చేసింది ఓకే, బట్ తన నోటి గుండా ఎవరిని వల్గర్ గా మాట్లాడలేదు కదా. సో ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో వల్గర్ గా తిట్టి కామెంట్లు పెట్టి మీరు వేయకండి అది ఇదని చెప్పలేదు కదా. తను ఎవరైతే పార్టీ నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడి గురించి గొప్ప పనులు చెప్పుకుంది. అంటే అవి జరిగినాయో జరగనియో ఏవో ఒకటి తను అక్కడ ప్రచారం చేయాలి కాబట్టి చెప్పుకుంది, తప్పే ఉంది. ఈ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రచారం. తను మర్చిపోయిన ఆంధ్రాలో ఓటు హక్కు లేదనుకుంటా, తను చెప్పకుండా ఉంటే బాగుండు. కాకపోతే తన అభిమానాన్ని వ్యక్తపరిచింది, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. తను తెలంగాణ కదా.